హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ బయ్యా యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొలంబియా. ఇది మన వరల్డ్ రైడ్ లో అయితే డే 205 వీడియో. ఇది 205 వీడియో. అండ్ ఈ వీడియో అయితే కొంచెం స్పెషల్ అనే చెప్పాలా. అంటే లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పిన కదా, ఒకటి అరాచకం జరిగింది, ఇట్లా సెక్స్ చేస్తేనే వీసా ఇస్తా అన్నాడు అని చెప్పేసి మీకు లాస్ట్ లో కొంచెం ఒక హింట్ ఇచ్చి వదిలిపెట్టిన కదా. అండ్ చాలా మంది అయితే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, మెయిల్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకా ఏం లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను ఫోను ల్యాప్టాప్కి పెట్టేసిన వెనక్కి ఇట్లా. అండ్ అంతే ఇంకా ఫ్రేమ్ కూడా చూసారు కదా, మంచిగా ఉంది. ఎందుకు దీనికి పెట్టిన అంటే ఇంట్లో కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అది చేసినాయి మీకు చదువుకుంటూ. అండ్ అంతే ఇక్కడ నేను చదివే టైంకి ఇక్కడ ఉంది ఖాళీ స్పేస్, ఇక్కడ ఆ మెసేజ్ వేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ ఏమైందంటే, మీ అందరికి తెలుసు మనకి ఇండియన్స్ కి వెనెజులా వెళ్ళాలంటే ఖచ్చితంగా వీసా కావాలి. సో మేము బ్రెజిల్ నుంచి ఇప్పుడు కొలంబియాకి అయితే వచ్చేసినాం. సో కొలంబియా క్యాపిటల్ అయిన బొగోటాలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం. అండ్ ఇక్కడ ఏమైందంటే మ్యాటర్, యాక్చువల్లీ మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మానస్లోనే ఒక ఎంబసీ ఉంది. అంటే ఎప్పుడైతే మనం అమెజాన్ రివర్ క్రాస్ చేసేసి వచ్చేసినాం కదా మానస్కి, డే 203లో మనం మానస్ రీచ్ అయిపోయినాం. అక్కడ ఏమైంది, ఆ ఎంబసీ అనేది క్లోజ్ చేసేసారు కోవిడ్ దగ్గర నుంచి. తెలుసుగా వెనెజులా దేశం అంటే వీళ్ళది కొంచెం అప్పుల పాలయ్యి మొత్తం అంతా అంటే ఏంది ఫ్రీగా మొత్తం జనాలకి డబ్బులన్నీ పంచి పెట్టేసింది అనమాట వీళ్ళ ప్రెసిడెంట్ ఇంతకుముందు ఒక ఉన్న ఆయన. అండ్ అంతే ఫారెన్ కంపెనీస్ ఏది రానియకుండా, ఇన్వెస్ట్మెంట్ ఏది చేయనీయకుండా ఆపేసేసరికి వీళ్ళ దేశం మొత్తం అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే చీపెస్ట్ పెట్రోల్ ప్రపంచంలో దొరికేది ఇక్కడ వెనెజులాలో. ఒకప్పుడైతే నాకు తెలిసినంత వరకు 1 రూపీకి 1.5 రూపీకి కూడా అమ్మిరు ఇక్కడ ఈ దేశంలో పెట్రోల్. సో అంతా ఒక తోపు లెవెల్లో ఉన్న దేశం. చెప్పాలంటే సౌత్ అమెరికాలో రిచెస్ట్ కంట్రీ ఒకప్పుడు ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వీళ్ళందరూ వేరే దేశాలకు పోయి పనులు చేసుకోవడం, ప్లేట్లు కడుక్కోవడం చేసుకుంటారు. ఇంకా ఈ దేశం టాపిక్ కొంచెం పక్కకు పెడితే మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. మన అగ్గిపెట్ట మచ్చ అంటాడు కదా అన్నట్టు ఏమైందంటే వచ్చేసిన ఇంకా మానస్లో అక్కడ ఎంబసీ క్లోజ్ అయిపోయింది. వీళ్ళు మరి దేనికో క్లోజ్ చేసేసారు. సో అక్కడ బొగోటాలో కూడా ఇక్కడికి మేము ఎంబసీకి వచ్చేసినా. ఇక్కడ ఎంబసీ ఓపెన్ ఉన్న విషయం కూడా మాకు తెలియదు. అంటే చాలా ఎంబసీలు క్లోజ్ అయిపోయినాయి, ఇక్కడనే కాదు వరల్డ్ వైడ్ గా. వెనెజులా ఎంబసీలు కోవిడ్ తర్వాత వాళ్ళు ఓపెన్ చేయలే, అట్టనే క్లోజ్ లోనే పెట్టేసారు. ఇక్కడ చూస్తే మేము దీని కింద కామెంట్ సెక్షన్స్ లో ఒక ఆయన పెట్టిండు అనమాట, ఈ ఫ్రమ్ నవంబర్ 11th నుంచో నవంబర్ 12th నుంచో ఇది ఓపెన్ అయింది, ఇది రన్నింగ్ అవుతుందని చెప్పేసి అడ్రస్ ఇవన్నీ మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తే మేము ఆ ఒక్క కామెంట్ని చూసి వెళ్ళిపోయినాం అంతే. ఎందుకంటే దానికి 20 likes 25 likes వచ్చినాయి ఆ కామెంట్కి. సో అది మేము నిజం అయి ఉండొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయినాం. నేను అదే మీకు కూడా చెప్తా కదా, వీడియోస్లో ఉంటే కామెంట్ చేయండి, మీకు కాకుండా అది వేరే వాళ్ళకైనా సరే యూజ్ అవుతుంది అని చెప్పేసి. అట్లా ఆ కామెంట్ చూసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఎంబసీ అయితే ఓపెన్లోనే ఉంది. మార్నింగ్ టైంకి అయితే వెళ్ళిపోయినా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి అడిగిదు. ఆయన మొత్తం ఇదన్నీ ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయి, స్పానిష్లోకి కన్వర్ట్ చేసి నాకు ఇవ్వాలని చెప్పేసి చెప్పిండు ఆయన. సరే ఓకే అని చెప్పేసి దానికి ఏం చేయమన్నారంటే ఇండియన్ ఎంబసీకి వెళ్ళమని చెప్పారు. ఇండియన్ ఎంబసీకి వెళ్తే మీకు అక్కడ ఒక స్పానిష్ ట్రాన్స్లేటర్ ఉంటాడు, ఆయన దగ్గర నుంచి మీరు ట్రాన్స్లేట్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పేస్తే మీరు సరే అని చెప్పేసి ఇండియన్ ఎంబసీకి వెళ్ళినాం. ఇంకోండి ఇండియన్ ఎంబసీలో మన సార్ని కూడా కలిసినాం, అక్కడ అంబాసిడర్ హెడ్ని, ఎంబసీ హెడ్ని. ఆ సార్ని ఫోటో మీద చూడొచ్చు. ఇప్పుడు వెళ్తే అక్కడ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఎవరు ఉండరు, బయట ప్రైవేట్గా ఉంటారని చెప్పేసి చెప్పారు. సరే ఓకే, బయట పోయి ప్రైవేట్గా చేయించుకుందాం అని అనుకున్నాం. బయట వాళ్ళకి నార్మల్గా వాళ్ళు కొన్ని కాంటాక్ట్స్ ఇస్తే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు $300 $400 అని చెప్పారు. అన్ని పేపర్స్ మొత్తం ఇంగ్లీష్లో ఉన్నాయి, స్పానిష్లో ట్రాన్స్లేట్ చేయడానికి. సర్లే $400 అనుకున్నా కూడా మనకేం కాదు, ఇప్పుడు అర్జెంట్గా మనకి వీసా కావాలి, ఇంకా అక్కడ ఎన్ని రోజులను ఉంటాం మనం అని చెప్పేసి అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే 1 week కావాల టైం అని చెప్పారు. అది ఇంగ్లీష్ నుంచి స్పానిష్ కి కన్వర్ట్ చేయడానికి వాళ్ళకి 1 week కావాలన్నారు. మేము గూగుల్లో నుంచి ఏమైనా ట్రాన్స్లేట్ చేయొచ్చా అంటే అట్లా గూగుల్కి మనకి రాదు, ఆథరైజ్డ్ ట్రాన్స్లేటర్ ఒక ఆయన ఉండాలి, ఆయన స్టాంపు సైన్ ఉండాలి అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఇది కాదులే అని చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్ మళ్ళీ ఎంబసీకి వెళ్ళిపోయి చెప్పినాం, సార్ ఇట్లా ఇంత టైం అంటారు, మా దగ్గర ఇంత టైం లేదంటే. ఫస్ట్ ఏమో ఆయన లేదు ఖచ్చితంగా నాకు ఇది కావాలని చెప్పేసి అన్నాడు. మళ్ళీ మేము వెనెజులా ఎంబసీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సరే ఏం కాదులే రండి, ఇంకా మీకు నేను చేసి పెడతా, కానీ ఇది కన్ఫామ్గా నేనైతే ఏం చేయను, నేను ట్రై చేస్తా, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పేసి లోపల ఆల్మోస్ట్ 1 గంటన్నర సేపు కూర్చోబెట్టిరు. ఫస్ట్ గంట కూర్చోబెట్టిరు. తర్వాత మళ్ళీ వచ్చి మాకు ఏదో ఇచ్చిండు, ఇది ఫిల్ చేయండి ఫామ్ అని. సార్ థ్యాంక్ యూ సార్ అంటే మీరు అప్పుడే సంతోషపడకండి, మీకు ఇంకా రాలేదు వీసా, నేను జస్ట్ ట్రై చేస్తున్నాను మళ్ళీ అన్నాడు. ఓకే సార్ అనుకున్నాం. నాకు ఆ ఫామ్ ఇచ్చినప్పుడు అర్థమైపోయింది, సర్లే అమ్మ వస్తుంది, 90% కన్ఫామ్ అయిపోయింది వీసా వస్తుంది. అండ్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 1/2 hour అయిన తర్వాత వచ్చేసి కొంచెం సరే ఎట్లా చేసిండు. అండ్ ఆ 1.5 hour తర్వాత ఫస్ట్ ఏమో ఎంత స్ట్రిక్ట్గా మాట్లాడినంటే ఇట్లనే ఇంకా మేమా సార్
సార్ ఇట్లా వంగి వంగి ఉన్నాం. 1.5 hour అయిన తర్వాత మంచిగా క్లోజ్ అయిపోయింది. సరే వెళ్ళేటప్పుడు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని నవ్వుకుంటూ మాట్లాడినా. ఫస్ట్ టైం భయపడుకుంటూ మాట్లాడినా. లాస్ట్ మూమెంట్లో ఇంకా పోయిండు. నేను $50, చెర్రీ $50 ఫీజు కట్టేసినాం. తర్వాత రిసిప్ట్ ఇచ్చేసారు. మా దగ్గర ₹1 లంచం కూడా తీసుకోలేదు, ₹1 కూడా. కరెక్ట్ ఫీజు ఎంత ఉందో అంతే తీసుకున్నారు. ఇది అయిపోయింది. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసినాం. ఆయన ఏం చెప్పిండంటే రేపు వీసా వచ్చిన తర్వాత నేనే మీకు మెసేజ్ చేస్తా అని చెప్పేసి చెర్రీది వాట్సాప్ నెంబర్ తీసుకున్నాడు. తీసుకొని బయటికి వచ్చేసిండు. వచ్చిన తర్వాత నేను రేపు మీకు వీసా రాగానే నేనే మీకు మెసేజ్ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. అయితే ఇంకా మీ అమ్మయ్య వచ్చేసింది వీసా రేపే ఇచ్చేస్తాడంట. అంటే నార్మల్గా అయితే 2 weeks పడుతుంది అనమాట టైము. కానీ ఈయన ఏంటంటే స్పెషల్ రిక్వెస్ట్తోని ఇంకా మేము రిక్వెస్ట్ చేసి సార్ బైక్ అక్కడ ఉంది, డబ్బులు ఖర్చు అయితే ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి అది ఇదని రిక్వెస్ట్ చేస్తే సరే మీరు ఇంతకు అడుగుతారు కాబట్టి నేను రేపు ఇచ్చేటట్టు మీకు ట్రై చేస్తా అని చెప్పేసి చెప్పిండు ఆయన. అమ్మయ్య అనుకున్నాం. బయటికి వచ్చేసినాక రేపు లైక్ 11, 12, 3 ఆ టైంలో మధ్యాహ్నం టైంలో అట్లా చేస్తాను. 11 నుంచి 3 మధ్యలో అట్లా చేస్తా అంటే ఆయన మెసేజ్ చేస్తాను చెర్రీకి. నేను చెప్పిన చెర్రీ మెసేజ్ చేయకు చెర్రీ, వద్దులే అవసరం లేదు అంటే ఏం కాదులే చేసి పెడదాం. ఒకవేళ మన నెంబర్ కరెక్ట్ సేవ్ చేసుకున్నాడో లేదో రేపు మనకి వీసా వచ్చినప్పుడు తెలియాలంటే ఉండాలి కదా అని చెప్పేసి హాయ్ సార్ ఠాగూర్ హియర్ ఫ్రమ్ ఇండియా అని పెట్టేసి మెసేజ్ చేసిండు. ఇక్కడ చూసారు కదా స్క్రీన్ షాట్లో విత్ ఒక లవ్ సింబల్. చేసేసరికి హాయ్ ఠాగూర్ ఐ లైక్ యూ అని పెట్టిండు ఆయన. ఐ లైక్ యూ అదేంది అంటే మేమేమనుకున్నాం అంటే ఐ లైక్ యూ అని పెట్టేసరికి సరే మీరు బైక్ రైడ్ చేస్తున్నారు కదా మొత్తం ఇట్లా ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నారు అంటే నేను అప్పటికి కుంటుకుంటూ పోతూనే ఉన్నా. చూసిండు ఏమైంది నీ కాల్కి అంటే సార్ ఇట్లా బ్రెజిల్లో యాక్సిడెంట్ అయ్యి ఇట్లా పడిపోయాను సార్, నేను బైక్ డ్యామేజ్ అయిపోయింది చాలా అది ఇది అని చెప్పి అన్ని ఫొటోస్ చూపించినాం. దాని తర్వాతే మనకి వీసా రేపిస్తా అని చెప్పిండు. సరే మేము అనుకున్నాం కదా మీరు ఇంత కష్టపడి రైడ్ చేస్తున్నారు కదా దానికోసమే లైక్ యూ అని చెప్పిండేమని చెప్పేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇట్లా దండం సింబల్ పెట్టిండు పక్కన మెసేజ్లో ఉన్నట్టు. తర్వాత ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ యూ అని పెట్టిండు. ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ యూ ఏంది అప్పుడే అనిపించింది ఎక్కడో కొడుతుంది సీనా అని. తర్వాత ఎస్ అని పెట్టిండు ఆయన. మళ్ళీ చెర్రీ ఏం పెట్టిండంటే మాకు అప్పటికి అర్థం అయిపోయింది ఇంత తిరిగినా ఇన్ని చేసినా ఇంకా ఆయన అట్ట పెట్టినప్పుడు ఇంకా మాత్రం మనకు అర్థం కాకుండా కొంచెం వెలిగింది. బట్ ఎందుకు తప్పుగా అనుకోవడం ఒక మనిషిని, ఆయన మనకి ఇంత హెల్ప్ చేస్తున్నాడు అంత మంచి మనిషిని మనం తప్పుగా అనుకోవడం కరెక్ట్ కాదు అనుకుని ఒక 20-30% అర్థం అయిపోయింది. అయినా సరే ఒకవేళ మనం తప్పుగా ఆలోచిస్తున్నాము మనం ఏమైనా తప్పుడు బుర్రలా అనిపించింది. అయితే కాంట్ అండర్స్టాండ్ అని పెట్టిండు. మళ్ళీ ఐ లైక్ యూ అని పెట్టిండు. ఇప్పుడు 50% అయిపోయింది. ఇదేదో తేడా కొడుతుంది అని. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ స్క్రీన్ షాట్లోకి వెళ్దాం. వచ్చేసరికి నేను ఫొటోస్ తీసుకున్నాను అనమాట. వాట్ పాసిబుల్ సార్ అని పెట్టిండు. అయితే యు నో అని పెట్టిండు. ఇంకేముంది కథ ఈ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా నాకు అర్థమైపోయింది. యు నో అన్నప్పుడు 100% క్లారిటీ వచ్చేసింది. మనోడు చూడు పిన్నెమ్మ పాడు పిల్లాడు అని. ఇంకా మనకేందంటే ఇప్పుడు ఒక టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఆయన మన పాస్పోర్ట్స్ 2 weeks వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనకు ఒక ఫామ్ నింపినాం కదా, మనం దానిపైన సిగ్నేచర్ చేసినాం, మన పాస్పోర్ట్లు ఇచ్చినాం, మన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసినాం. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏముందంటే 2 weeks టైం. ఇప్పుడు మనం ఈయనతోనే అన్న తేడాగా చేస్తే ఆ కోపం మీద పాస్పోర్ట్లు 2 వారాలు ఆడబెట్టుకుంటారు అని. ఎందుకంటే మనం ఎవరికి చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ పాస్పోర్ట్ 2 weeks వరకు ఆయన పెట్టుకోవచ్చు. ఇంకా ఇదొక భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీడిని ఎట్ట సాటిస్ఫై చేయాలి, వీడిని ఎట్ట హట్ అవ్వకుండా మనం ఆన్సర్ చెప్పాలి అని. వీడు ఒకవేళ హట్ అయితే 2 వారాలు ఏం లేదు. ఇప్పటికే మన 45 days వీసాల కోసం అని బ్రెజిల్లో అండ్ చెర్రీ బైక్ కీస్ కోసం అని ఒక 15 రోజుల దాకా శాంటియాగోలో ఉన్నాం. ఇప్పటికే 45 రోజులు వేస్ట్ అయిపోయింది. మనం చేసిన 5 నెలల్లో 45 days ఉత్తిగా దీనికే పోయింది. మళ్ళీ ఇప్పుడు 2 వారాలంటే ఇంకా ఆ 45 ప్లస్ ఈ ఒక 14 2 నెలలు యాడ్ అయిపోతుంది అని చెప్పేసి అదే ఆలోచిస్తున్నావు. నేను అప్పటికే నాకు ఇంకా అనిపించింది. నేను చెప్పిన చెర్రీ నువ్వు మెసేజ్ చేయకు, ఆయన చేస్తా అని చెప్పిండు నీకు, నువ్వు ఆగక నువ్వు చేసినావు అని చెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేసేసరికి చెర్రీ ఏమంటాడు కాదు మన అంటే కొంతమంది ఏంటంటే దీనికన్నా ముందే వేరే వాళ్ళు మా నెంబర్లు కొంచెం తప్పుగా నోట్ చేసుకున్నారు. ఆడికి మా నెంబర్ కరెక్ట్గా రీచ్ అయిందో లేదో, రేపు ఒకవేళ మనకి మన ఉదయమే వస్తే రేపు అన్నాడు కదా, రేపు ఆఫ్టర్నూన్ అన్నాడు, ఒకవేళ రేపు మార్నింగ్ 9-10కే మన వీసా డే అయిపోతే మనకి కాంటాక్ట్ చేయాలంటే మనకు ఉండాలి కదా. ఎందుకంటే మేము ఆ రోజు ఒకటే నైట్కి మేము రూమ్ బుక్ చేసుకున్నాం. వీసా ఎప్పుడు వస్తే అప్పుడు నెక్స్ట్ ఫ్లైట్కి మేము వెళ్ళిపోదాం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు బ్రెజిల్ వెళ్ళిపోదాం అనేది మన ప్లాన్. కాబట్టి ఇంకా నేను మెసేజ్ చేసిన అని చెప్పేసి చెర్రీ చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ షాట్లోకి వెళ్దాం. యు నో అని పెట్టింది కదా, యు నో ఓకే. ఐ డోంట్ నో సార్ అని పెట్టిండు. ఐ లైక్ యూ ఠాగూర్ అని పెట్టిండు. ఇంకేముంది ఇంకా ఠాగూరే, నేను కాదు చెర్రీనే. ఠాగూర్ అంటే చెర్రీ పేరు.
చెర్రీ అనేది ముద్దు పేరు, ఠాగూర్ అనేది అసలు పేరు. నా పేరు సన్నీ, నిక్ నేమ్ సందీప్ నా ఒరిజినల్ పేరు కదా అట్లా. చెర్రీ ఏం పెట్టిండు, సారీ సార్ ఐఎమ్ స్ట్రైట్ అని పెట్టిండు. అంటే నేను అమ్మాయిలతోనే సార్, నాకు అబ్బాయిల మీద అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. ఒకవేళ నేను ఫ్యూచర్లో చేయాల్సి వస్తే నేను అమ్మాయిలతోనే చేస్తా తప్ప అబ్బాయిలతో చేయను, నేను స్ట్రైట్ అని దాని మీనింగ్ అనమాట. అయితే అండ్ యూ ఫ్రెండ్స్ అని పెట్టిండు. ఎండో యూ ఫ్రెండ్స్ అని, అంటే నన్ను అడిగిండు ఇక్కడ. సర్లే నువ్వు స్ట్రైట్ అన్నాక వదిలిపెట్టు, మరి మీ ఓడు అని అన్నట్టు దీని మీనింగ్. తర్వాత మళ్ళీ ఏం పెట్టిండు చెర్రీ, ఏం రిప్లై అయ్యలే. అయితే దానికి అమ్మటే ఇది నెక్స్ట్ స్క్రీన్ షాట్, ఐ లైక్ స్ట్రైట్ అని పెట్టిండు. అంటే అట్టన్నోళ్ళైనా సరే నాకు ఓకే, నువ్వు నేను తేడాగాని కాదు సార్ అని పెడితే, అరే నువ్వు తేడాగాడి కాకుండా నువ్వు మంచిగా ఉన్నావు అయినా సరే నాకు ఓకే అని చెప్పేసి పెట్టిండు. అంటే దీని మీనింగ్ ఏంది, బోర్ నువ్వు వేసినా ఓకే లేదా బోర్ నేను వేసినా ఓకే అన్నట్టు, దాని మీనింగ్ అర్థం కాలే నాకు. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ షాట్లోకి వెళ్దాం. ఐ వాంట్ ఏ మ్యాన్ ఫ్రమ్ ఇండియా విత్ యూ. మ్యాన్ ఫ్రమ్ ఇండియా విత్ యూ ఏంది, ఇది నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను అంత క్లియర్గా చూడలే, ఇప్పుడు చూస్తున్నా. ఐ వాంట్ ఏ మ్యాన్ ఫ్రమ్ ఇండియా విత్ యూ. దీని అమ్మ నన్ను అడిగిండి దీన్ని కొంపదీసి, ఫ్రమ్ విత్ యూ, ఇండియన్ విత్ యూ అంట. ఇద్దరం ఇండియన్సే కదా, ఇదేందో వాడు ఏం పెట్టిండు ఆయనకి అర్థం కాలే. వీళ్ళు స్పానిష్ వాళ్ళు కాబట్టి మిక్సింగ్ ఏదేదో టైప్ చేస్తున్నారు. అండ్ ఇంగ్లీష్ కూడా అంత కరెక్ట్గా ఏం మాట్లాడలే. ఓకే, చెర్రీ ఏం పెట్టిండు దానికి, జస్ట్ వెన్ యూ కమ్ టు ఇండియా లెట్ మీ నో సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని పెట్టిన. అంటే ఒకవేళ మీరు ఇండియా వస్తే రండి, ఇండియాలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకోసం వాళ్ళ నెతికైనా సరే మేము సెట్ చేస్తామని. అట్లా మనం ఏం సెట్ చేయం, కానీ ఏంటంటే ఆడ ఈసా అయ్యాలని ఆయన్ని హర్ట్ చేయకూడదు అనే ఇంటెన్షన్తోనే మనం ఈ మెసేజ్ పెట్టినాం. నెక్స్ట్, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎట్ నైట్, ఎస్ ఐ లైక్ యూ అంట. వీళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఏమంటే ఈడేందో ఈరోజు నైట్ నువ్వు దాని గురించి చూసుకో, నాకు బాగా నచ్చినావు అని చెప్తున్నాడు. వెన్ ఐ కమ్ టు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మాకు ఇంకా మస్తు భయం పట్టుకున్నది. అప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాం మేము. ఎట్లా అంటే దీని అమ్మ ఏంది వీడు ఇట్లా అంటున్నాడు, వీని ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి మేమేం చేసినా అంటే ఒక డాగ్ వేసినా. ఎట్లా అంటే సార్ మేము వీసా కలెక్ట్ చేసుకోవడానికి వస్తాం కదా, అప్పుడు మీతో మాట్లాడతాం, మనం డిస్కస్ చేద్దాం దీని గురించి, డైరెక్ట్లీగా నేను నీతో మాట్లాడతా అని చెప్పేసి పెట్టిండు. డైరెక్ట్లీ సార్ అని చెప్పేసి, వెన్ ఐ కమ్ టు కలెక్ట్ వీసా ఐ విల్ టాక్ టు యూ డైరెక్ట్లీ సార్ అని చెప్పేసి పెట్టిండు. వీ కెన్ టాక్ టునైట్ అండ్ టుమారో లుక్ ఫర్ ద వీసా. చూసారు కదా, ఈరోజు నైట్ మనం మాట్లాడదాం, ఇంకా రేపు మీకు వీసా వచ్చేస్తుంది అని చెప్పేసి, రేపు వీసా గురించి చూద్దామని. ఇక్కడ ఇంకా మా ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి, ఇంకా అసలు ఏం చేయాలి ఏంది అనేది అనుకున్నాం. రేగా అడిగి మెసేజ్ చేసినా, ఇప్పుడు అనవసరంగా అదేదో రేపే మెసేజ్ చేసి ఉంటే అయిపోయేది అని చెప్పేసి అనుకున్నాం. అండ్ నెక్స్ట్ స్క్రీన్ షాట్లోకి వెళ్దాం. ఇక్కడ లుక్ ఫర్ ద వీసా. ఓకే, మళ్ళీ ఇప్పుడు చెర్రీ పెట్టేసిండు అనమాట. ఇంకా నేనేమో అక్కడి నుంచి సరే చెర్రీ మనకి వీసా కావాలి, నువ్వు పోయిరాపో నేను బయట ఉంటా కానీ నువ్వు పోయిరాపో అని నేను ఆడి నుంచి ఇదేంటే నిన్నే అంటే నన్ను ఏమన్నాడో చూపి ఆ మెసేజ్లలో అని మీకు కామెడీగా అట్లా వాడు నన్ను అనుకున్నా, అలా వీడు అసలుకే కుంటాడు, వీడు కరెక్ట్గా నడవలేకపోతాడు, వీడు ఆడికి వచ్చి ఏం చేస్తాలే అని అనుకున్నట్టున్నాడు నన్ను అని చెప్పేసి నేను. అయితే ఇంకా చెర్రీకేమో ఇంకా ఫ్రస్ట్రేషన్ లెవెల్ పెరిగిపోతుంది. ఇంకా తర్వాత ఏంది, సారీ సార్ డోంట్ మిస్టేక్ మీ, ఐ ఆల్సో లైక్ యూ అండ్ రెస్పెక్ట్ యూ అలాట్, ప్లీజ్ డోంట్ మైండ్, ఐ ఆమ్ నాట్ దట్ టైప్ అని చెప్పేసి చెర్రీ మెసేజ్ పెట్టిండు. మీరంటే మాకు ఇష్టము, మీరు కూడా మాకు నచ్చిరు, కాకుంటే ఆ ఉద్దేశంలో కాదు అని చెప్పేసి పెట్టిండు అనమాట. ఎక్సెప్ట్ దట్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ విల్ డూ సార్, వీ కెన్ బీ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఈ మెసేజ్కి అర్థమైందంటే మేము అనుకుంది, ఇన్ కేస్ ఏంటంటే వెనుజులా ఎంబసీలో మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు రివ్యూస్లో ఎవరైనా సరే లంచం తీసుకుంటారు ఖచ్చితంగా. మీరు ఏ వెనుజులా ఎంబసీకి వెళ్ళని చూడండి, $120 అయితే $160 తీసుకోవడం, మిగతా $40కి స్లిప్ ఇవ్వకపోవడం, ఇట్లా జరుగుతూనే ఉంటుంది అనమాట. మేమేమనుకున్నామంటే ఇండైరెక్ట్గా వీడైనా డబ్బుల కోసం, అంటే అది కాకుండా డబ్బులు ఇద్దాం సార్, డబ్బులు మీరు తీసుకోండి, మాకు వీసా మాత్రం ఇప్పించండి అన్న మీనింగ్లో మేము అడిగినాం. వెన్ యూ కమ్ ఇండియా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్, ఇట్స్ మై ప్రామిస్ అని చెప్పేసిండు సార్. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే టూర్కి ఇండియా వస్తే మీకు తిప్పి చూపిస్తాం, అంటే ఎక్స్పెన్సెస్ మొత్తం మాదే, ఇంకా మీరు ఇండియాలో రూపాయి ఖర్చు పెట్టకూడదు అన్న మీనింగ్లో మేము మెసేజ్ పెట్టినాం అనమాట. ఓకే అని పెట్టిండు దానికి. అండ్ ఓ ఐ లైక్ యూ ఠాగూర్ వెరీ మచ్ అని చెప్పేసి మళ్ళీ పెట్టిండు. అనుకున్నా ఏందిరా నాయన వీడు ఇట్ట పట్టుకున్నాడు గజ్జిగా లెక్క అని. నెక్స్ట్ మెసేజ్లోకి వెళ్దాం.
అంటే మనం అక్కడ డమ్మీ అసలు మన మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఫస్ట్ ఒక 2 మెసేజ్‌లు అడిగిన రిప్లై ఇయ్యకపోయేసరికి, ఎందుకంటే చెర్రీ నంబరే ఉంది. ప్లస్ నేనేందంటే లేవడానికి కూడా కష్టపడ్డా అప్పుడు ఆ రోజు. ఇట్లా, ఇట్లా కొంచెం మనోడికి అర్థమైపోయింది. మనోడి పర్ఫార్మెన్స్ వీక్ ఉంటది ఇప్పుడని. అండ్ ఇక్కడెక్కడ లైక్ టాగర్ వెరీ మచ్ కదా. ఆ తర్వాత వి ఆల్సో లైక్డ్ యూ సో మచ్ ఫర్ యువర్ హంబల్నెస్, వెరీ గుడ్ హార్టెడ్ ఫర్ ఎవర్, వీ హ్యావ్ ఏ వెనిన్జులా బ్రదర్ అని చెప్పేసి పెట్టాను. మాకు కూడా మీరు బాగా నచ్చేది సార్. మాకు మిమ్మల్ని మేము ఎట్లా అనుకున్నామంటే, ఇంకా మాకు ఎప్పుడు వెనిన్జులా పోయినా కూడా వెనిన్జులాలో మాకు ఒక అన్న ఉన్నాడు అన్న మీనింగ్లో మేము పెట్టినాం. ఐ వాంట్ యూ టు బీ సంథింగ్ మోర్ టాగూర్ ఫర్ 1 night. ఎస్ అంట. ఇవన్నీ కాదు కానీ రాత్రికి ఒక్క రాత్రికి ఎస్ అని చెప్పు, తర్వాత మిగతా ఉంటే చూసుకుందాం అన్న మీనింగ్లో చెప్పిండి ఇది. అండ్ నెక్స్ట్ ఇక ఇంతే. ఇంకా ఇది దీని తర్వాత ఇంకేదో ఒక మెసేజ్ ఏదో చేసినట్టున్నాడు. దీని తర్వాత నా దగ్గర స్క్రీన్ షాట్ లేదు కాబట్టి వీసా వచ్చింది అని చెప్పేసి మనకి నెక్స్ట్ రోజు అంటే నిన్న మెసేజ్ చేశారు అనమాట. మెసేజ్ చేసి పెడితే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి చెర్రీ ఇట్లానో ఏదో ఒక సింబల్ పెట్టిండు, లవ్ సింబలో ఇట్లాంటి ఒక సింబల్ పెడితే ఆయన ఏం పెట్టిండంటే ఒక పిల్లి ఇట్లా కోపంగా చూస్తూ ఉంటుంది, అట్లాంటి సింబల్ పెట్టిండు అనమాట. అంతే, ఇంకా అదొకటి దాంతో ఎండ్ అయిపోయింది. మేము డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత వీసా తీసుకునేటప్పుడు ఒక్క మాట మాట్లాడలే మాతోని. అంత వాంటెడ్గా అంటే అంత వాంటెడ్గా ఉన్నాడు ఆయన. పోయినాం, వీసా తీసుకున్నాం అండ్ అంతే. ఇంకా తొందర జస్ట్ ఒక 15 minutesలో తీసుకున్నాం, సైన్ పెట్టించుకున్నాడు, పాస్పోర్ట్ ఇచ్చేసిండు, బయటికి వచ్చేసినాం. ఇదైతే మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అనుకోండి. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అంత ఒక గొప్ప పొజిషన్లో ఉన్న ఆయన అప్పటిదాకా అంత స్ట్రిక్ట్గా మాట్లాడి, అప్పటిదాకా ఆయన అంత చేసి అంత భయపడిన ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయనలో ఇట్లాంటి ఒక యాంగిల్ ఉంటుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరైనా సరే, నేను చెప్తున్నా కదా, ఆయనని ఫస్ట్ టైం కలిసి చూసి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన లోపల ఇట్లాంటి ఒక యాంగిల్ ఉంటుందని ఎవరు అనుకోరు. అండ్ ఎందుకంటే ఇంకా అంత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనుకోండి. ఇంకా మనం చూసి మాట్లాడి ఒక రెస్పెక్ట్ వచ్చి మనకు ఆయన హెల్ప్ చేస్తున్న అట్లా అనుకున్నప్పుడు, ఆయన సార్ కాదు కొంచెం తేడా క్యాండిడేట్ అని తెలిస్తే ఎట్లా షాక్ అయిపోతాం, అట్లా షాక్ అయిపోయాను. అండ్ ఈ వీడియో మేము చేసేది ఎందుకంటే, ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇట్లాంటివి చేయాల్సి వస్తే, అంటే మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ముందే వస్తాయి. అండ్ ఈ సౌత్ అమెరికాలో చెప్పాలంటే మాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి. అందులో ఇదైతే మెమొరీ కాదు, ఒక షాకింగ్ మెమొరీ. ఇంకా మీకు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి క్యాండిడేట్స్ మన ఇండియాలో కూడా ఉండొచ్చు. కాకుండా ఏంటంటే అందరి దగ్గర బయటపడరు కదా. మేబీ మన వాళ్ళు మన దగ్గర టాలెంట్ చూపించకపోవచ్చు, కానీ బయట వేరే కంట్రీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర టాలెంట్ చూపిస్తారు. అండ్ అంతే. నేను వెనిన్జులా కొలంబియాలో కొలంబియాలో అయితే ఇప్పుడు మనం నేను చూసినా కాబట్టి, కొలంబియాలో అందమైన అమ్మాయిలు ఉంటారు. ప్రపంచంలో వెనిన్జులా అండ్ కొలంబియా అమ్మాయిలు చాలా అందగత్తెలు. అండ్ అంతే, ఇక్కడ కొలంబియాలో అబ్బాయిలు, అండ్ నేను ఇప్పటికీ ఒక 15-20 జంటల్ని చూసిన. నేనున్న జస్ట్ ఒక 2 రోజుల్లో మొత్తం అంతా అబ్బాయిలే. అమ్మాయిలు కూడా ఒక 2-3 కనిపించారు. ఇదేందో అర్థం కావట్లేదు. ఇక్కడ నేను అబ్బాయిలు ఇట్లా చేసుకోవడం ఈ దేశంలో తప్ప ఇంకా నేను ఎక్కడా చూడలేదు. అంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ. అంతెందుకు, ఇప్పుడు మేము వెనిన్జులా వీసా కోసం మన లైన్లో నిలబడ్డప్పుడు కూడా 4-3 కనిపించారు మాకు. అట్లా అంతా ఇట్లా మొత్తం ఇక్కడ పెట్టుకొని అందరి ముందు లైన్లోనే ముద్దులు పెట్టుకోవడం అబ్బాయిలు. ఓరు నాయన, ఇంకా నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు లేని మళ్ళీ ఆడ చూసి మళ్ళీ ఆడే అని అంటాడే అని చెప్పేసి అయితే ఏందిలే. సో ఇది అనమాట జరిగింది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నా. సో మీరు కూడా కొంచెం భద్రం ఉండండి. ఇట్లాంటి అరాచకాలు మీకు కూడా ఫ్యూచర్లో జరగచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బయ్యా యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ వీసా వచ్చేసింది కాబట్టి మనం అయితే ఇప్పుడు వెనిన్జులాలో హాయిగా రైడ్ చేయొచ్చు. కాకుండా వెనిన్జులాలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్యూయల్ దొరకదంట. అదొకటే ఆలోచిస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు ఎట్లా ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంది కాబట్టి అందరూ పెట్రోల్ వేసుకొని ఇంకా మనం క్యారీ చేస్తూ ఉండాలా. అండ్ నెక్స్ట్, మీరు ఈ ఇన్సిడెంట్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఫన్నీ కామెంట్స్ అయినా ఏదైనా సరే మీరైతే కామెంట్స్లో చెప్పండి. నేను ఈ వీడియో కామెంట్స్ అయితే చదవడానికి వెయిటింగ్. మీరు ఏమనుకుంటారు ఏంది అని చెప్పేసి.